ఫస్ట్ ఈ కాలు ఇటు పడుకోనియద్దు, కాలు ఇటు పడుకోనియద్దు, స్ట్రైట్ పట్టుకొని కాలు అంకుల్ వైపు బయట వైపు ఫస్ట్ ఇది. తర్వాత కాలు ఇట్లా పైకి పట్టుకొని ఫింగర్స్ అన్నీ సపరేట్గా చేసినా ఓకే, ఒకటొకటి అన్ని కలిపి చేసినా ఓకే. ఓకేనా? అన్నీ రావాలి మళ్ళీ, ఏది వదిలేదు. తర్వాత చెయ్యి ఒకటి పాదం పైన, ఒకటి నీ కింద పెట్టేసి మడవడం, చాపడం. కాలు పైకి లేపద్దు, కొంచెం కంట్రోల్ చూసుకోండి. ఓకేనా? నేను చేస్తుందే కాదు, మీరు కూడా కొంచెం కంట్రోల్ చేయాలి దాన్ని. ఓకే, అది వెరీ గుడ్, సూపర్. ఇది పడేయద్దు, ఇంకా కాలు పడేయద్దు అసలు. ఓకేనా? మెల్లిగా తెచ్చి పెట్టండి. ఓకే, దీని తర్వాత ఇది మోకాలు స్ట్రైట్ ఉండాలి. ఓకే, ఇది ఇది నార్మల్గా కాలు చేసుకోవచ్చు. ఓకే, ఎన్నిసార్లు? 2-3 గంటలకు ఒకసారి చేసుకోవచ్చు, 10 సార్లు. ఓకేనా? కాలు అయితే పడిపోకుండా చూసుకోండి. తర్వాత చెయ్యి ఫింగర్స్ అన్నీ ఓపెన్ క్లోజ్. క్లోజ్ తక్కువ ప్రిఫర్ చేయండి, ఓపెనే ఎక్కువ ప్రిఫర్ చేయండి. ఓకేనా? అంటే ఇది న్యూట్రల్ నుంచి వెనక్కి. ఓకే, థంబ్ కూడా ఇది న్యూట్రల్ నుంచి వెనక్కి. ఓకే, తర్వాత బ్రిస్ట్ ఇట్లా వెనక్కి. కావాలనుకుంటే ఫింగర్స్ కూడా ఓపెన్ చేసి వెనక్కి ముందుకి ఫింగర్స్ ఓపెన్లో పెట్టుకోండి. ఓకే, తర్వాత ఈ చెయ్యి ఇటు అంకుల్ వైపు తిప్పి పట్టుకొని ఎల్బో బెండ్ చేయడం, వదిలేయడం. ఓకేనా? ఇది చేయొచ్చు. దీని తర్వాత ఇది చెయ్యి పట్టుకొని షోల్డర్ పట్టుకొని వెనక్కి ముందుకి. అస్సలు టైట్గా లేదు, ఎంత బాగా చేస్తే మంచిది, అంత మంచిది. ఓకే, దీని తర్వాత కూర్చొని చెయ్యి పైన వెయిట్ అయిపోయడం, నించోబెట్టి కాలు పైన వెయిట్ అయిపోయడం. వీటితో పాటు ఇంకేం చేయొచ్చు అంతే. ప్రస్తుతానికి ఇది 8 to 10 ఎక్సర్సైజ్ చేస్తే అది అసలు లేదు కాదు, నడుము లేదు కాదు. ఈ కాలు చాపండి ఇప్పుడు లేపు. ఇంకా పైకి దించు, మళ్ళీ అలాగే దించు. ఇది ఇప్పుడు ఆ కాలు కూడా మర్చుకో. ఊపిరి పీల్చండి, ఆ కాలు కూడా మర్చుకోండి. ఈ పిల్లు పెట్టేసి మధ్యన 2 కాళ్ళు గట్టి పట్టుకోండి. ఈ కాలుతో ఒత్తు నొక్కండి, కింద పెట్టేసేది. నొక్కండి 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 నొక్కండి. అటువైపు నుంచి కాదు, ఇటువైపు నుంచి కూడా నడుము ఎత్తాలి. వెరీ గుడ్. నొక్కండి 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 నొక్కండి. సూపర్. వదిలేయండి, మళ్ళీ నొక్కండి, వదిలేసేయండి. పిల్లో జరగద్దు, ఎటు నొక్కండి గట్టిగా, వదిలేయండి. వదిలేసినప్పుడు ఈ కాలు కిందికి పడద్దు, ఈ కాలు ఇక్కడే ఉండాలి. సరేనా? మళ్ళీ నొక్కండి 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 నొక్కండి, వదిలేయండి, మళ్ళీ వదిలేసేయండి. ఇప్పుడు ఏం చేస్తారంటే ఈ కాలు చాపండి, చాపండి, కాలు చాపండి, చాపండి 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 చాపండి. అది పడేయద్దు అట్లా. ఓకే, చాపండి, మళ్ళీ చాపండి. స్లోగా చాపడానికి ట్రై చేయండి. స్లో 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 స్లో. వెరీ గుడ్. మళ్ళీ మడవండి. ఈ కాలు చాపేసారా? ఈ కాలు చాపండి, మడవండి. సారీ, చాపండి, కాలు చాపండి, స్లోగా చాపండి. అది వెరీ గుడ్, వెరీ గుడ్. చాపండి 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 చాపండి. అది ఓకేనా? ఇప్పుడు మడవండి మీ అంతలో మీరు. సరే, నేను చిన్న సపోర్ట్ ఇస్తాను. మడవండి మడవండి. అది వెరీ గుడ్, వెరీ గుడ్. వదిలేసేయండి. మళ్ళీ మడవండి, మడవాలి మడవాలి. వెరీ గుడ్. రిలాక్స్. మళ్ళీ మడవండి, టైట్ చేయండి, టైట్ చేయండి, టైట్ చేయండి. వెరీ గుడ్. వదిలేండి. మళ్ళీ లాస్ట్ అది లేదు. తీసుకొని పాదం దగ్గర అట్లా అంటే ఆటోమేటిక్గా వేళ్ళు కదులుతాయి, ముఖాలు కూడా మర్చుకుంటాడు. గురువులు అవ్వట్లేదు మరి. కాలు కదపట్లేదేంటి? కదపండి, కాలు కదపండి. కాలంటే కదిలి దగ్గర కట్ట గొంతుకో.
రిఫ్లెక్స్ లేదు. ఓకేనా? సెకండ్ ఇవ్వండి. లేపండి, ఏం కాదు, చేయలేపండి. వచ్చింది. లేస్తారా? లేండి. అంతే, ఇంతకంటే సపోర్ట్ తీసుకోవద్దు. ఇప్పుడు ఏమైనా సపోర్ట్ తీసుకున్నారా? అదే ఇంతే. ఇప్పుడు ఆ చేతికి ఏమైనా సపోర్ట్ ఇచ్చిందా నేను? మరి లేచినా లేదా? మరి ఎట్లా లేచారు? మళ్ళీ ఒకసారి పడుకోండి. ఆ చేయి సపోర్ట్ తీసుకోవాలి పడుకున్నప్పుడు. సరే లేండి. ఇప్పుడు మళ్ళీ లేండి, లేండి. ఆ చేయి సపోర్ట్ తీసుకోండి. లేండి, 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 లేండి. అది వెరీ గుడ్, సూపర్, బాగుంది. 2 సార్లకి ఏంది అమ్మా అంటే. సరే, కాలు కిందకి వేసుకోండి. ఆ కాలు ఎందుకు చేతులు వేస్తుంది? ఇప్పుడు ఈ కాలు నడుపుకోండి. అది వెరీ గుడ్. ఇట్లా కూర్చున్నారు కదా, మంచిగా కూర్చున్నారా? చక్కగా కూర్చోండి. స్ట్రైట్ కూర్చోండి. 2 చేతులు పట్టుకోండి. ఇట్లా దగ్గర ఈ చేతులు పట్టుకోండి. లేపండి, 2 చేతులు పైకి లేపండి. లేపాలి, లేపాలి, వెరీ గుడ్. వదిలేసేయండి, కింద కరండి. ఇది చైర్లో కూర్చోబెట్టు. ఏమ్మా? చైర్లో కూర్చోబెట్టు. చైర్లో కూర్చోబెట్టి చేయమంటారు. సపోర్ట్ లేకుండా చేయాలి. కుర్చీ గోడకు గోడకు ఉండాలి, కింద పడతారు. వెరీ గుడ్. లేపాలి, లేపాలి, ఇంకా లేపాలి. అదే అంకుల్, వెరీ గుడ్. కిందకి దింపండి. ఇప్పుడు ఎడంకాలు సాయంతో కుడికాలు లేపండి. ఎడంకాలు సాయంతో కుడికాలు లేపండి పైకి. దీంతో అంటే ఈ కాలు ఎగ్జాజరేటర్ ఉండాలి కదా. అది స్ట్రోక్ ఏదో తెలియదు కదా నాకు. పైకి ఎత్తు కాలు, పైకి ఎత్తండి ఇంకా. అది ఓకేనా? ఇట్లా మీరు ఖాళీ కూర్చున్నప్పుడు చేసుకోవాలి ఇవన్నీ, మీ అంతలో మీరు చేసుకునేది. ఇప్పుడు అంకుల్ పేరేంటి? పెట్టాలి. అంకుల్ మేడం కూర్చున్నప్పుడు పొజిషన్ బెడ్లో ఈ పొజిషన్ పెట్టుకోవాలి. ఇది చాలా ఇంపార్టెంట్. ఓకే, ఇట్లా ఇట్లా కూర్చోవాలి. సపోర్ట్ తీసుకొని ఈ చేయి పైన షోల్డర్ బాగా స్ట్రెంగ్త్. ఈ చేతు మినిమం ఈ తోడకి ఎంత దూరం ఉండాలి మేడం? పక్కనే కానీ ఇట్లే ఉండాలి. కాకపోతే ఎక్కువసేపు కాదు, ఒక 5-10 minutes పెట్టి తీసేపించండి. తీసేమన్నా ఓకేనా? తనంటే తానే మంచం మీద కూర్చోబెట్టి ఇట్లా బరువు పడాలనుకుని ఇట్లా అది బరువు వెరీ పడాలి, గుడ్, వెరీ గుడ్. బరువు పడాలి. ఈ నీ వంగకుండా మోకాలు మోచి వంగకుండా చూసుకోవాలి. మీరు కూడా లేపేటప్పుడు ఈ వదిలేసి ఈ చేయ మీద ఇది లాగకూడదు. ఇట్లా ఇది చాలా వీక్ ఉంటుంది. ఇది లాగితే జారుతుంది. ఎప్పుడైనా దింపేటప్పుడు ఈ చేయి ఇలాగే పెట్టుకోవాలి. దీన్ని లాగకూడదు, పైకి అనకూడదు. జస్ట్ ఇటు సపోర్ట్ ఇది తీసుకోవాలి. లాగిరు అనుకోండి చాలా లూజ్ అయిపోతుంది ఇంకా. ఓకేనా? ఇది నొప్పిస్తుంది అంటుంది. కంట్రోల్ మంచిగా ఉంది. సో మీరు ఓన్లీ వీపు పైన సపోర్ట్ ఇచ్చినా ఆయన లేగలుగుతారు. చేయి పట్టుకునే అవసరం లేదు. సరేనా? ఇట్లా చేయి పట్టుకొని చేయి పట్టుకో, చేయి పట్టుకొని పట్టుకో మంచిగా. గట్టిగా అవ్వకూడదు, లూజ్ అయినాయి. అంకుల్ మీరు ఎంత ఫ్రీగా ఉంటే అంత మంచిది. ఓకేనా? ఇప్పుడు టెన్షన్ పడకండి, ఆగండి. బాడీకి ఇగో 2 చేతులు ఇట్లా టచ్ చేయాలి. అండ్ మళ్ళీ ఇటు కూడా టచ్ చేయాలి. ఇట్లా ఓకేనా? మళ్ళీ అటు తిప్పు తిప్పు, చక్కగా కూర్చోవాలి, చక్కగా కూర్చోవాలి. వెరీ గుడ్. టచ్ చేయాలి. మళ్ళీ అటు తిరగండి. మళ్ళీ ఇటు. గుడ్. టచ్ చైర్లో చేయాలి. కూర్చోబెడితే ఆయనకి సపోర్ట్ ఉంటుంది. ఓకేనా? సరేనమ్మా. ఇట్లా ఇలా కూడా చేసుకోవాలి. చాలు. ఇంకేంటి, ఇంకా డాన్స్ ప్రాక్టీస్ ఇది. అరే భారత్కి వస్తాయి ఇంకా డాన్స్ చేయొచ్చు. భరత్కి ఎక్కువ మ్యూజిక్ పెట్టండి, ఆటోమేటిక్లీ డాన్స్ చేస్తాడు. అది సార్ డాన్సర్ సార్ తను వస్తుందిలే, డాన్సర్ కదా, మూమెంట్ యాక్టివిటీస్ ఉంటాయి. మేమందరం సరే ఓకేనా? అంతే. ఓకే నించో